ఎగరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటమిన్ డిని కూడా అందిస్తుంది. అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు చూపు ఉన్నది, దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది. అలాంటి పతంగుల పండగ రేపటి తరాలకు అందాలే. పతంగులు ఎగరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జీ గేమ్లు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు, ల్యాప్టాప్లకు, ఐప్యాడ్లకు, ఫోన్లకు పరిమితం కావద్దు. ఎండలోకి రావాలి, ఇలాంటి గేమ్స్లో పాల్గొనాలి. సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం, శరీరానికి ఆరోగ్యం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. పతంగిని మనం గాల్లో ఎగిరేస్తాం. ఆ పతంగికి ఆధారం ఏంటిది? దారం. పతంగికి ఆధారం దారం. మరి ఆ పతంగి ఏమనుకుంటుంది? అరే నన్ను దారం బట్టి వెనక గుంజుతా ఉన్నారు అని పతంగి అనుకుంటా ఉంటుంది. కానీ ఆ పతంగికి తెలియదు ఏంటంటే ఆ దారమే ఆధారం. ఆ దారమే లేకపోతే పతంగి ఎగిరి గాల్లో ఎక్కడో కొట్టుకపోతుంది, అది పడిపోతుంది. అది అట్లనే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని వాళ్ళు గ్రూమ్ చేసే పద్ధతిలో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటారు పిల్లలు, ఏంది మా నాన్న నా ఎంబడబడ్డాడు, మా నాన్న ఊకే నాకేదో చెప్తున్నాడు అని అమ్మ మీద, నాన్న మీద పిల్లలు అప్పుడప్పుడు బాధపడుతుండొచ్చు. కానీ పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో, ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం. ఆ పిల్లలను చక్కటి మార్గములో, చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులు అనే విషయాన్ని పిల్లలు గ్రహించాలి. పతంగి కూడా దారం లేకపోతే నేను ఎగిరిపోతా, కొట్టుకపోతా గాలి అని పతంగి గ్రహించాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం సత్మార్గంలో నడవలేము. తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు పిల్లలకు ఇంకెవరూ ఉండరు. పిల్లలకు నిజమైన శ్రేయోభిలాషులు మన తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఏం చెప్పినా మన కోసమే చెప్తారనేటువంటి విషయాన్ని పిల్లలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి ఈ పతంగుల పండగ సిద్దిపేటలో మరి కనుల పండగగా జరుగుతూ ఉంది. అందరు కూడా వచ్చారు. ఇది 3 రోజులు చేసుకుందాం. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి చెరువులో, ఈ నెక్లెస్ రోడ్ మీద అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పతంగుల పండుగ కొనసాగాలి. నేను ఈ సందర్భంగా పట్టణ ప్రజల్ని, వివిధ గ్రామాల ప్రజలు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి. ఈ పతంగుల పండుగలో మీరు పిల్లలు సరదాగా పాల్గొని మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. సూర్యరశ్మి ప్రతి మనిషికి చాలా చాలా అవసరమైనటువంటిది. ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా అందరు కూడా వచ్చి నెక్లెస్ రోడ్లో ఈ 3 రోజులు పతంగుల పండుగలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ